అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి వైటీ స్టూడియోలో ఈ 2 సెట్టింగ్స్ అనేవి మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతాయన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇదైతే వైటీ స్టూడియో వాళ్ళే చెప్తున్నారనమాట. ఈ సెట్టింగ్స్ అనేవి కనుక మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి వ్యూస్ కానివ్వండి, మనకి సబ్స్క్రైబర్స్ కానివ్వండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారనమాట. ఇంకా వీడియో అనేది ల్యాగ్ చేయకుండా ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి. సో ముందైతే వైటీ స్టూడియో యాప్ అనేది అయితే ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మోస్ట్ రీసెంట్ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేసామో దాని వ్యూస్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, సో ఇవన్నీ అయితే మనకి చూపిస్తారనమాట. సో కింద మీకు డాష్ బోర్డ్ ఉంది కదా, ఆ డాష్ బోర్డ్ పక్కనే కంటెంట్ అని కనిపిస్తుంది, సెకండ్ వన్. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అని కనిపిస్తుంది కదా, దాని కిందనే ఒక 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా షార్ట్ బై అవన్నీ కనిపిస్తున్నాయి కదా, విజిబిలిటీ, వ్యూస్ అని. సో మోస్ట్ రీసెంట్ అని పెట్టుకోండి. షార్ట్ బైలో మోస్ట్ రీసెంట్ అని పెట్టుకోండి మీరు. సో విజిబిలిటీలో వచ్చేసి మనం ఎప్పుడు పబ్లిక్లోనే పెట్టుకోవాలి, ప్రైవేట్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అయితే పెట్టేసుకోండి. వ్యూస్ దగ్గర వచ్చేసి మోర్ దెన్ అని పెట్టండి. మోర్ దెన్ అంటే మనకి ఎక్కువ, లెస్ దెన్ అంటే తక్కువ. మోర్ దెన్ అని పెట్టుకొని ఆ తర్వాత మీకు ఎంతమంది కావాలి, మోర్ దెన్ అంటే ఎట్లా ఎంతమంది కావాలి అనేది కూడా అక్కడ ఉంది కింద. మీకు ఇన్కేస్ మోర్ దెన్ కావాలి అనుకుంటే 10,000 కింద 10,000 నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. సో తర్వాత మీరు కిడ్స్ గురించా, ఇది దేని గురించి అన్నది ఇక్కడ అడుగుతున్నారు. సో మనం కిడ్స్కి సంబంధించిన వీడియోస్ చేయకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో అది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సక్సెస్ఫుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అప్లై అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కనే షార్ట్స్లో కూడా కనిపిస్తుంది అనమాట. షార్ట్స్లో కూడా సేమ్ ఇదే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం అక్కడ కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ అనేవి మనము ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, షార్ట్స్లో కూడా ఇక్కడ 3 లైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కూడా ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసి మోస్ట్ రీసెంట్ అని పెట్టుకోండి, పబ్లిక్లో పెట్టుకోండి, మోర్ దెన్ అని పెట్టుకోండి. ఇక్కడ వ్యూస్ దగ్గర వచ్చేసి మోర్ దెన్ అని పెట్టుకోండి. సో కింద వచ్చేసి 10,000 అబోవ్ వ్యూస్ అని అయితే మీరు నెంబర్ అయితే ఎంటర్ చేసేసుకోండి. తర్వాత నాట్ మేడ్ ఫర్ కిడ్స్కి సంబంధించింది కాకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టేసుకొని అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇది ఇలా మీరు ఆప్షన్స్ అనేవి అన్నీ క్లిక్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మనకి వ్యూస్ అనేవి అయితే పెరుగుతాయి అన్నమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఈ ఆప్షన్స్తో పాటు థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉండడము అండ్ వీడియోలో కంటెంట్ ఉండడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఒకసారి చూసుకోండి.